వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదయే వాసిష్ఠాయ నమో నమః. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. హిందూ భక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం వారాల విశిష్టత గురించి తెలుసుకుంటూ ఉన్నాం. మనం ఈ రోజున చివరిగా శనివారం అంటే వెంకటేశ్వర స్వామి మరియు ఆంజనేయ స్వామి ఆరాధనకి చాలా విశేషమైనటువంటి రోజు. అదేవిధంగా నవగ్రహాల్లో అత్యంత ప్రధానమైనటువంటి పాత్ర వహించే గ్రహం శనీశ్వరుడు. శని అని ఎప్పుడూ కూడా ఎవరు అనకూడదు, శనీశ్వరుడు అని మాత్రమే పలకాలి. కాబట్టి శనివారం నాడు మనం ఏ విధంగా పూజలు చేయాలి, ఏ దేవతని ఆరాధించాలి, ఏ గ్రహాన్ని పూజించాలి, ఎటువంటి నియమాలు పాటించాలి, ఎటువంటి దానాలు చేయాలనే విషయాన్ని మనం ఈ రోజున తెలుసుకుందాం. శనివారం నాడు ప్రతి ఒక్కరూ కూడా తలస్నానం చేయాలి. తలస్నానం చేసిన తర్వాత 7:30 లోపులో, ఉదయం సూర్యోదయం నుంచి 7:30 లోపులో నవగ్రహాలున్న చోటకు వెళ్ళి శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి, అదేవిధంగా శంఖం పువ్వులు, నీలం రంగు పువ్వులు ఏమైనా ఉంటే సమర్పించి, అదేవిధంగా కొన్ని నువ్వులు అక్కడ వేసి నల్లని బట్టని ఆ యొక్క శనీశ్వరుడి దగ్గర వేయడం వల్ల మనకి శనీశ్వరుడి యొక్క బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా శనీశ్వరుడి యొక్క బాధ తొలగిపోవాలి అంటే మరో దైవం కూడా ఉన్నారు మనకి. ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల రుణ బాధలు కానీ, శత్రు బాధలు కానీ, అపమృత్యు భయం అంటే నా ప్రాణం పోతుందేమో, ఎక్కడైనా ప్రమాదం జరుగుతుందేమో భయం తొలగిపోవాలంటే ఆంజనేయ స్వామిని ఆరాధించాలి. కాబట్టి ఆంజనేయ స్వామిని ఎలా ఆరాధించాలంటే 21 తమలపాకుల మీద సింధూరంతో శ్రీరామ అని రాసి అది పట్టుకుని వెళ్ళి శనివారం నాడు ఆంజనేయ స్వామి పాదాల దగ్గర పెట్టడం వల్ల ఆ యొక్క ఆంజనేయ స్వామి అనుగ్రహం మనకి సంపూర్ణంగా కలుగుతుంది. శనివారం నాడు ఎవరైనా పేదవారికి వస్త్రాలు దానం చేయడం, లేని వారికి నూనెతో చేసినటువంటి సరుకులు ఆ యొక్క ఆహారంగా సమర్పించడం, అదేవిధంగా శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారికి తులసి చెట్టు ఉంటుంది, తులసి చెట్టు దగ్గరికి వెళ్ళి తులసాకులు కోసుకొచ్చి, లేదా బయట దొరుకుతుంది మనకి, తులసిమాల సమర్పించడం వల్ల కూడా ఆ ఏడుకొండలవాడి యొక్క అనుగ్రహం మనకి సంపూర్ణంగా కలుగుతుంది. అదేవిధంగా శనివారం నాడు బొగ్గు కానీ, నూనె కానీ, ఇనుము కానీ ఒకరి చేతికి ఇవ్వడం కానీ, ఒకరి చేతితో తీసుకోవడం కానీ చేయకూడదు. ఉప్పు ఎవరికి చేతికి ఇవ్వకండి, శనివారం నాడు అసలు ఇవ్వద్దు. కాబట్టి ఇటువంటి పరిహారాలు పాటించడం వల్ల, శనివారం నాడు శనీశ్వరుణ్ణి ఆరాధించడం వల్ల మనకి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం అనేది కలుగుతుంది. అదేవిధంగా ఓం శం శనీశ్వరాయ నమః, ఓం హం హనుమతే నమః, ఈ యొక్క 2 మంత్రాలు కూడా ఈరోజు ఉదయం సాయంత్రం కూడా జపించండి. అదేవిధంగా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనీశ్వరం. ఈ యొక్క శ్లోకాన్ని ఉదయం 21 సారి, సాయంత్రం 21 సారి చదవండి. శనీశ్వరుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలిగి మీకు శని దోషాలు అనేవి సంపూర్ణంగా తొలగిపోతాయి. అదేవిధంగా శనివారం నాడు సాయంత్రం ప్రదోషకాల సమయంలో నవగ్రహాలు ఉన్న చోటకు వెళ్ళి నేను చెప్పినటువంటి శ్లోకాన్ని చదవడం కానీ, అదే ఓం శం శనీశ్వరాయ నమః అని చెప్పి 27 సార్లు చదువుకుని ఆ శనీశ్వరుడి దగ్గర నీలం రంగు పువ్వులు వేయడం కానీ, లేదా నల్లని వస్త్రం వేయడం కానీ చేయండి. శనీశ్వరుడి యొక్క బాధలు మనకి తొలగిపోతాయి. అదేవిధంగా శనివారం నాడు శనీశ్వరుణ్ణి ఆరాధించడం, ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయించడం, వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాల వేయడం వల్ల ఆ యొక్క దేవతల అనుగ్రహంతో మీకంతా కూడా మంచే జరుగుతుంది.